నమస్తే, నా పేరు నాగేంద్ర రెడ్డి. ఉరవకొండ ప్రజలకు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా నాదొక విజ్ఞప్తి. మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి అన్న దేశంలో కొన్ని నియోజకవర్గాలు ఎదుర్కొంటున్నట్టే కుటుంబం నుంచే ఆయన పోటీ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇట్లాంటి బ్యాక్డ్రాప్లో మనం విశ్వేశ్వరరెడ్డి అన్నని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం గురించి మేము ప్రత్యేకించి మీకు చెప్పనక్కర్లేదు. కాకపోతే మీకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకోవటము అంటే మదన్నకు అన్యాయం చేయటం కాదు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. మీరు కాంగ్రెస్ ఓటేయడం అంటే మాత్రం టీడీపీకి ఓటేయడమే. అంటే మన సంక్షేమాన్ని, అభివృద్ధిని మొత్తాన్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని వద్దు అని అనుకుంటున్నట్లే టీడీపీకి ఓటేయడం అంటే అది మనకు తెలిసిన సంగతి. కానీ ఇక్కడ మనము పోటీ మన కొద్ది గొప్ప నష్టపరిచేటటువంటి అవకాశం ఉన్నది మధు అన్న ద్వారా. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మధు అన్న ద్వారా ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి అన్నని మనము వద్దు అనుకుంటున్నట్లే లెక్క. కానీ 2014లో ఎన్నికైన తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితులలో 62 మందిలో కూడాను 23 మంది సంతలో పశువులాగా అమ్ముడుపోయినటువంటి నేపథ్యంలో కూడా విశ్వసనీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పట్ల విశ్వాస పాత్రునిగా నిలబడిపోయినటువంటి 40 మందిలో మన విశ్వేశ్వరరెడ్డి అన్న కూడా ఒకరనేది మనం గర్వంగా చెప్పుకోదగ్గటువంటి సంగతి. అటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో ఇంత గొడవ పెరగనీయకుండా పార్టీ చూసుకొని ఉండవలసింది. ఎందుకంటే మిగిలిన చోట్లలాగా మిగిలిన నియోజకవర్గాల లాంటి ఫ్యామిలీ కుటుంబం నేపథ్యం కాదు వీరి కుటుంబం ఉంది. ఎందుకంటే వీరి తండ్రి గారు నారాయణ రెడ్డి గారు ఆ ఉరవకొండ ప్రాంతంలో అంటే అనంతపురం జిల్లాలో భూస్వాముల పొలాలు, మిగిలిన పొలాలన్నీ కూడాను ఈ రైతులకి, కూలీలకి, పేదలకి, రైతు లేనటువంటి పేదలకు పంచాలన్నటువంటి డిమాండ్ తోటే ఆయన కమ్యూనిస్టు పార్టీ తరఫున పనిచేస్తూ ఆ భూస్వాముల కిరాతకమైనటువంటి కుట్రకు బలైపోయినటువంటి నేపథ్యం మనకందరికీ తెలిసింది. అంటే నారాయణ రెడ్డి గారి ఒక పరమ పవిత్రమైనటువంటి వారసత్వం అనేది వీళ్ళ ఇరువురికి కూడా సమానంగా ఉంది. మామూలుగా ఆయన ముఠా తగాదాలకు లేకపోతే ఒక ఫ్యాక్షన్ గొడవలకు బలైపోయినటువంటి వ్యక్తి కాదు. ఇటువంటి బ్యాక్డ్రాప్, ఇటువంటి చరిత్ర మన నాయకుడు, అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సరిగా తెలియకపోవటము, ఆయన ఎరుకులో లేకపోవటం వల్లనే ఈయన మధుని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందనేది నేను అనుకుంటున్నాను. ఏవైనా విభేదాలు ఉన్నా కానీ ఇద్దరిని కూర్చోబెట్టి మధు అన్నను కూడా సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత, అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం, బొత్స సత్యనారాయణ గారి కుటుంబంలో 4-5 ప్రాతినిధ్యం సీట్లు ఇచ్చారు. అట్లాగే తణుకు ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయికి ఎంపీ ఇచ్చారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. అట్లాగే పెద్దిరెడ్డి. ఇట్లాగే వాళ్ళకి వీళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం వేరు, వీరి కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం వేరు. నారాయణ రెడ్డి గారికి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి రాజకీయ నేపథ్యం మిగిలిన వారికి ఎవరికి కూడా లేవు. కుటుంబంలో ఎంతోమంది సీట్లు పొందినటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు పొందినటువంటి ఎవరికి కూడాను ఈ నారాయణ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి ఒక త్యాగ నిరతి ఇచ్చే నేపథ్యం ఎవరికి లేదు. కాబట్టి పైగా మన జిల్లా నుంచి, మీ జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచే ఎవరికి ఇచ్చారో చూశారు కదా. ఎవరికి? పోతుల సునీతకి ఎమ్మెల్సీ ఇవ్వటం ఏంటి? ఎవరినైతే ఇక్కడ ఎస్పెషల్ ఒక కులానికి చెందిన వాళ్ళని ఉచ్చపోత కోసారో వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వగలిగింది. 18 మంది ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు అందులో వారం రోజుల ముందు టీడీపీ నుంచి చేరిన వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇట్లాంటివన్నీ ఇస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పవిత్రమైన వారసత్వం యొక్క నేపథ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అవ్వటం అనేది ఒక పార్టీ కార్యకర్తగా నాకు బాధాకరమైన విషయం. అయినా కానీ నిర్ణయం జరిగిపోయింది. ఈసారి కనుక కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు ఈ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని మదనను కూడా మనం దగ్గరకు తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఖచ్చితంగా మనము విశ్వేశ్వరరెడ్డి అన్నని గెలిపించుకొని తీరాల్సినటువంటి అవసరం మన ముందరే ఉన్నది. ఎందుకంటే మన పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, స్కూల్లో మంచి భోజనం కానివ్వండి, అట్లాగే బైజూస్ లాంటి ఒక మన ఈ ఐప్యాడ్లు కానివ్వండి,
తర్వాత మన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ వీటన్నిటితో పాటుగా ఆయన సంక్షేమ రూపంలో మనకి డబ్బులు పంచుతున్నటువంటి కారణాన ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చినా కానీ, వానలు పడకుండా కరువు వచ్చినా కానీ ఎటువంటి ఆకలి చావులు కానీ, ఆత్మహత్యలు కానీ, రైతులు ఎవరు కూడా అఘాయిత్యాలకు పాల్పడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరిగి మళ్ళీ మనం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అంటే ఇక్కడ నిల్చున్నది విశ్వేశ్వరరెడ్డి అన్న కాదు, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఎరుక మనందరికీ ఉండాలి. అన్నదమ్ముల మధ్యలో ఏమైనా ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్యలో మనము ఒక తీర్పునంటూ ఇచ్చామంటే మనమే చివరికి పిచ్చోళ్ళు అవుతాం. ఎన్నో చరిత్ర కారణాలు మనం ఎన్నో చోట్ల చూసాము. అన్నదమ్ముల మధ్యలో మనం ఇన్వాల్వ్ కావద్దు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పార్టీలోకి తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు విశ్వేశ్వరరెడ్డి అన్నని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకొని తీరవలసినటువంటి బాధ్యత ఉరవకొండ ప్రజల పైనే ఉన్నది.